ఏం తిన్నా నోటికి టేస్ట్ కొడతలేదు నాయన అంటే, మేము గల్ఫ్ కంట్రీలో ఈజీగా వండుకునే కర్రీ ఒకటి వండుతా మీకు తింటావా అని అంటే, తింటామని వెళ్ళాము. కిచెన్ లో అయితే ఒక బాండీలో నూనె, మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకొని అయితే అవి వేయించుకున్నాము. తర్వాత ఇంకొన్ని ఆవాలు వేసుకోవాలి. దాంట్లో ఇక మిరపకాయలు వేసుకొని, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. నేను మా నాయన అడిగా ఏం కూర వండుతున్నావు నాయన అంటే, ఈజీగా అయ్యే కర్రీ వండుతున్నా, మేము ఎప్పుడు ఇదే విధంగా వండుకొని తింటాము, గల్ఫ్ లో మాకు టైం దొరకకపోతే అన్నాడు. ఏం కూర వండుతున్నావు అని చెప్తే చెప్పలేడు. తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు వేసుకొని కలిపేసుకోవాలి, వేయించుకోవాలి. ఏం కూర వండుతున్నావు అని నేను కూడా చాలా ఆతృతంగా ఎదురు చూస్తున్నా. మా నాయన గల్ఫ్కి వెళ్ళినప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డాడో, ఇతర వర్కర్స్ ఎన్ని కష్టాలు పడ్డాడో, వర్కర్స్ ఎంత కష్టాలు ఉంటాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిండు. గల్ఫ్ లో ఉండేవాళ్ళు చాలా హ్యాపీగా ఉండేది ఎప్పుడంటే, వాళ్ళు గల్ఫ్ కంట్రీ నుంచి 2 నెలలు చుట్టు మీద ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో ఉండేది చాలా హ్యాపీగా ఉంటారంట. మా నాయన వండే కర్రీని నేను చూసి ఆశ్చర్యపోయాను. అదేదో కాదు, మిక్చర్ బూందీ కర్రీ. దాన్ని చూసి నేను ఉంటానా పోతానా అని కూడా అడిగాను. అండిన తర్వాత తినేసి టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉంటుందో, చాలా బాగుంటుంది అని అయితే మా నాన్న చెప్పిండు. దాంట్లోకి ఇంత చింతపండు రసము, పసుపు, కారము ఇవన్నీ వేసుకొని కొద్దిసేపు కలుపుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. మా నాయన వండిన కూర తింటే నా పరిస్థితి ఏంటో అని ఆలోచించి ఇంట్లో వాళ్ళందరూ తిన్న తర్వాతనే తింటా అని నేనైతే డిసైడ్ అయ్యాను. అయితే ఉప్పు, కారం ఇవన్నీ వేసేసి మంచిగా వండిస్తున్నాడు. ఇంకా మళ్ళీ ఇంకొద్ది అంతా చింతపులుపు అయితే పోసేసిండు. పోసిన తర్వాత ఇంకోసేపు లో ఫ్లేమ్ పై మరగనిచ్చుకున్నాడు. ఇంట్లో వాళ్ళందరూ తిన్న తర్వాత నేనైతే తినడానికి కూర్చున్నాను, కలుపుతున్నాను. తింటే ఎట్లుంటదేమో అనుకోని చాలా డౌట్‌ఫుల్ గానే తింటున్నాను. తింటే మాత్రం టేస్ట్ అయితే చాలా సూపర్ గానే ఉంది. నో బ్యాడ్, పర్లేదు. దానితో పాటు సొరకాయ కూర కూడా కలుపుకొని తిన్నాను. అది కూడా చాలానే బాగుంది. మా నాయనకు డ్యూటీ వెళ్ళేటప్పుడు టైం దొరకకపోతే ఇలాగే కర్రీ వండుకొని తినేవాడంట.